వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. మేము ఎన్మల్ కుదురులో ఉంటాము. నా పేరు జ్యోతి. నాకు 2022లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 5 monthsకి ప్రెగ్నెన్సీ అందింది. ప్రెగ్నెన్సీ తర్వాత 5th మంత్లో స్కానింగ్ తీసిన తర్వాత స్టమక్ బబుల్ అనేది పాపకు లేదమ్మా, నువ్వు అబార్షన్ చేయించుకోవాలని చెప్పారు. మేము చాలా స్కానింగ్ తిరిగిన తర్వాత అందరూ అదే చెప్పారు. దేవా నీ చిత్తం, ఏదైనా నీ చిత్తమే అని చెప్పేసి మేము అబార్షన్ చేయించుకున్నాము 7th మంత్లో. తర్వాత 3 years దాకా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. నేను మొదటిసారిగా తైలాభిషేకానికి నవంబర్ నెలలో వచ్చాను. నవంబర్లో డాడీ నాకు తైలాభిషేకం నాకు పొట్ట మీద చేయబెట్టి నీకు గర్భఫలం ఇస్తాడు పో అన్నారు. నేను అదే నెలలో కన్సీవ్ అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాను. నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచొని నీ సాక్ష్యం చెప్పాలి దేవా, నేను అందరి ముందు నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని నేను అందరి ముందు పంచుకోవాలని అనుకుని సంతోషంగా వెళ్ళాను. నేను సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. గర్భఫలాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. స్తోత్రం. చూడండి, సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వివాహమైన తర్వాత కన్సీవ్ అయ్యారంట, కానీ మరి బేబీ కండిషన్ సరిగా బాగుండలేకపోవడాన్ని బట్టి అబార్షన్ చేయించుకున్నారంట. తర్వాత 3 yearsగా మరలా పిల్లలు లేని సమయంలో మరి ఈ యొక్క గడిచిన నవంబర్ మాసంలో 2025 నవంబర్ మాసంలో ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు మరి మీరందరూ చూసారు. ఆ తైలాభిషేక ఆరాధనలో దైవజనులు పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డ వచ్చి లైన్లో పాల్గొన్నారు. మరి దైవజనులు తైలంతో మరి ప్రార్థన చేసి తనకు చెప్పిన్నారు. ఏమని చెప్పారు? నీకు బిడ్డల్ని ఇచ్చారు పో అన్నారట ఆ బిడ్డతోటి. మరి ఆ మాటను తను రిసీవ్ చేసుకుని వెళ్ళింది. దైవ సేవకుడు పలికితే అది ఖచ్చితంగా జరుగుద్దనే నమ్మకంతో మాటను రిసీవ్ చేసుకుని వెళ్ళింది. అదే నెలలో తను కన్సీవ్ అయింది. ఇది ఒక గొప్ప సాక్షిగా మన మధ్యన దేవుడు నిలబెట్టారు.